నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదెండ్రలు మాట్లాడుతున్నాను. నేను రచించిన ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కింద ఆఫీస్ నంబర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ నంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. నిన్న మొన్న మనం తయారు చేసే ధాత్రి గోల్డ్ ఉపయోగాలు ఏంటి, ఈ సేంద్రియ వ్యవసాయంలో వీటిని ఎలా తయారు చేస్తాం అనేది మనం వివరించడం జరిగింది. నిన్న వీడియోలో మనం వరికి, మిరపకి ధాత్రి ఎలా వాడాలి, ధాత్రితోటి ఎలా కంపేర్ చేసుకోవాలి, మన రసాయన ఎరువుల్ని విడతల వారీగా దాన్ని ఎలా వాడుకొని అధిక దిగుబడులు తీసుకోవచ్చు అనేది వివరించడం జరిగింది. ఈరోజు మనం ధాత్రి గోల్డ్ తయారీ విధానాన్ని, అది ఏ రైతులు వాడాలి, ఏ రైతులు వాడకూడదు అనే దాని మీద చర్చిద్దాం. ధాత్రి గోల్డ్ అనేది మనం బ్యాగ్ 50 కేజీల బ్యాగ్ 2000 రూపాయలు ధరగా నిర్ణయించడం జరిగింది. రైతుకి డెలివరీ పాయింట్ అంటే రైతు ఇంటికి చేరే వరకు ఆ ధర మనం నిర్ణయించడం జరిగింది. ఈ ధాత్రి గోల్డ్ని ఎలా తయారు చేస్తాము, దాన్ని ఏ పంటలకు వాడుకోవచ్చు, ఎవరు వాడాలి, ఈ ధాత్రి గోల్డ్ వాడితే వ్యవసాయంలో ఏం చేయకూడదు, ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చర్చిద్దాము. ఇప్పుడు ధాత్రి గోల్డ్ తయారీకి వచ్చేసరికి ఒక 7 రకాల ఇంగ్రీడియంట్స్ వాడతాము. పశువుల ఎరువు వాడతాం, కోళ్ళ ఎరువు వాడతాం, మేకల ఎరువు వాడతాం, కోకో పిట్ వాడతాం, వర్మీ కంపోస్ట్ వాడతాం, చెరకు పిప్పి వాడతాం, బయోచార్ వాడతాం. ఈ 7 రకాలు తోటి ఈ ధాత్రి గోల్డ్ తయారు చేస్తాం. ఇందులో ఈ 6 రకాలు పైన అన్ని కూడా ఎరువుల కింది పనిచేస్తాయి. ఈ బయోచార్ అనేది ఏదైతే ఉందో ఇది డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువైనా తక్కువైనా దీని నుంచి భూమికి మంచి జరిగిద్ది, కానీ చెడు వీటి నుంచి ఏమి జరగదు. కాకపోతే ఈ బయోచార్ అనే దాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తే అలా ఉపయోగపడిద్ది. నువ్వు మంచి విధానంలో ఉపయోగిస్తే మంచి 100 ఏళ్ళు, 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఆ భూమిని మంచి చేసుకుంటూ కూతుంటుంది. అదే దాన్ని చెడు విధానంలో ఉపయోగిస్తే ఆ భూమిని 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఇంకా ఎక్కువ చెడగొడతా పోతుంది. అందుకోసమని ఈ బయోచార్కి ఇలాంటి యొక్క స్వభావం ఉంది కాబట్టి దీని యొక్క స్వభావం గురించి మొదట చర్చిద్దాం. దీంట్లో వచ్చేసరికి బయోచార్ అనేది దీని స్వభావాన్ని మనం వ్యవసాయంలో వాడేటప్పుడు దీని యొక్క స్వభావాన్ని అధ్యయనం చేసినట్లయితే ఈ బయోచార్ అనేది తేమను నింపి ఉంచుతుంది. అంటే ఎక్కువ భూమిలో తేమని పట్టి ఉంచడానికి ఉపయోగపడుద్ది. 2 రసాయన ఎరువుల్ని స్పాంజీ లాగా రసాయన ఎరువుల్ని నిల్వ ఉంచే సామర్థ్యం ఉంటుంది. అలానే నువ్వు భూమికి ఏ ఎరువు ఇస్తే, సేంద్రియ ఎరువు ఇస్తే సేంద్రియ ఎరువులో ఉన్న పోషకాలని వాటిని కూడా స్పాంజ్ లాగా పట్టి ఉంచే గుణం ఉంటుంది. తర్వాత ఈ సూక్ష్మజీవులకి ఇది ఆవాస యోగ్యం, ఒక గృహం లాంటిది, ఇళ్ళు లాంటిది, సూక్ష్మజీవుల నివాస యోగ్యమైన పదార్థం ఇది. దీంతో పాటు నువ్వు భూమికి వ్యర్థాలు ఇస్తే వ్యర్థాలను కూడా సంవత్సరాల తరబడి పట్టి ఉంచే స్వభావం ఉంటుంది. కాబట్టి ఇందులో ఏముంది, మంచి ఉంది, చెడు ఉంది. దీంట్లో ఏముంటుందంటే మనం వ్యవసాయం చేసేటప్పుడు సహజంగా ఇప్పుడు 90% రైతులు భారతదేశంలో రసాయన వ్యవసాయం చేస్తున్నారు. అందులో 60 నుంచి 70% రైతులు కౌలు రైతులు ఉన్నారు. 20 నుంచి 30% మంది రైతులే సొంత వ్యవసాయ భూములు చేసుకుంటూ ఉన్నారు. అయితే అసలు చేస్తున్న వ్యవసాయంలో 90% రసాయన వ్యవసాయం, అందులో కౌలు రైతులు 70%. కాబట్టి వీళ్ళంతా కూడా ఈ కౌలు రైతులు కూడా చేసిన ప్రతి రైతు కూడా, కౌలు చేసే ప్రతి రైతు కూడా రసాయన వ్యవసాయం మీదే ఆధారపడి రసాయన వ్యవసాయం చేస్తున్నారు. రసాయన వ్యవసాయం చేసే రైతుల్ని సేంద్రియ వ్యవసాయం వైపు మార్చడం కోసం ఈ యొక్క ప్రాజెక్టుని డిజైన్ చేసి గత 4 సంవత్సరాలుగా మనం ఈ జీవన ఎరువులు, జీవ క్రిమి సంహారకాల గురించి చెబుతున్నాం. రసాయన వ్యవసాయం చేసే కౌలు రైతుల్ని, రసాయన వ్యవసాయం చేసే సొంత రైతులను కూడా సేంద్రియ వ్యవసాయం వైపు మార్చడం కోసం. అయితే ఈ మార్చే విధానంలో స్టెప్ బై స్టెప్ ఒకేసారి మారాలంటే అతనికి భయం ఉంటుంది. ఆర్థిక స్థితి దెబ్బతింటుందేమో, దిగుబడులు రావేమో అనే భయంతో ఏం చేస్తారంటే కొంత సేంద్రియం చేస్తాను, కొంత రసాయనం చేస్తాను అనే ఉద్దేశంతో అటొక స్టెప్పు ఇటొక స్టెప్పు దీన్ని మొత్తం దీని మీద బేస్ అయి చేస్తే కనుక దిగుబడులు రాకపోతే మళ్ళీ నేను పంట నష్టపోతానన్న భయంతో అది కొంచెం ఇది కొంచెం చేస్తానంటారు. అలా చేసేటప్పుడు ఏంటంటే ఒకవేళ నువ్వు కౌలు రైతువైనా సొంత రైతువైనా భూమికి సంబంధించి రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు, రసాయన క్రిమి సంహారకాలు భూమిలో వాడకుండా చేస్తే ఇది దీనివల్ల మంచి జరిగింది. అలా కాకుండా ఇది ఇచ్చి భూమికి సంబంధించిన రసాయన గుళికలు కానీ
లేకపోతే పురుగులను సంహరించే మందులు కానీ, తర్వాత తెగుళ్ళని భూమి నుంచి వచ్చే తెగుళ్ళని అరికట్టే తెగులు మందులు కానీ భూమికి ఇవ్వటం ద్వారా, మన ధాత్రి గోల్డ్ వేయటం ద్వారా ఆ భూమి ఇంకా త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు సహజంగా మనం వ్యవసాయంలో ఏమేమి రసాయన మందులు వాడతాము, ఈ బయోచార్ వాడిన పొలాలకి ఏమి వాడకూడదు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఏదైనా మనం పనిచేసేటప్పుడు కీడించి మేలెంచాలి. ఒకవేళ నేను అనుకున్న పని జరగకపోతే నాకు జరిగే నష్టం ఏంటి, ఆ నష్టాన్ని నేను ఎలా నివారించుకోగలను, అసలు ఆ నష్టాన్ని నివారించుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లేవా, ఇది తెలుసుకున్న తర్వాత మంచి గురించి ఆలోచించాలి. ఒక పని చేయబోయేటప్పుడు ఫస్ట్ కీడించాలి. ఒకవేళ మనం అనుకున్న గోల్ రీచ్ కాకపోతే మన భూమికి కానీ మనం చేసిన పనికి కానీ వచ్చే నష్టం ఏంది, దాన్ని ఎలా కాంపెన్సేట్ చేసుకోవాలా, దాన్ని ఎలా అధిగమించాలా, తర్వాత సంవత్సరంలో మనం ఎలా అధిగమించుకోవాలని నేను తెలుసుకొని చెయ్యాలి. ఒకవేళ సక్సెస్ అయ్యామనుకో ఓకే, క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫెయిల్యూర్ అయితే దానివల్ల వచ్చే దుష్ఫలితాలను కూడా ముందే తెలుసుకొని దాన్ని ఎలా అధిగమించాలనేది తెలుసుకొని చేయాలి. అయితే ఇప్పుడు దీంట్లో బయోచార్ వాడిన వ్యవసాయ భూమిలో, బయోచార్ దుక్కిలో కానీ, తర్వాత పచ్చిరొట్ట పైర్లు వేసేటప్పుడు కానీ బయోచార్ ఇచ్చుకొని భూమిని దున్ని చేసుకున్న తర్వాత పంట పెట్టిన తర్వాత సహజంగా మన వాళ్ళు రైతులు చేసే ఫస్ట్ పని ఏంటంటే కలుపు రాకుండా కలుపు మందు కొడతారు. ఇది నిషిద్ధం. బయోచార్ తోటి తయారు చేసిన ఈ ధాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువు వాడిన రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు రసాయన వ్యవసాయం చేస్తున్నప్పటికీ భూమికి ఈ కలుపు మందు కొట్టకూడదు. ఒకటి, ఈ ధాత్రి గోల్డ్ భూమికి ఎరువుగా వాడిన రైతులు ఎవరు కూడా భూమిలో నుంచి మహిళ కానీ, వేరుపురుగు కానీ వాటి నివారణ కోసం రసాయన మందులు ఎండోసల్ఫాన్ కానీ, క్లోరోఫాన్ కానీ ఇంకా ఏ రసాయన మందు కూడా నీళ్ళల్లో కలిపి భూమికి ఇవ్వకూడదు. నువ్వు ఈ ధాత్రి గోల్డ్ వాడితే నువ్వు కంప్లీట్గా సేంద్రీయ వ్యవసాయానికి రావాల్సిందే. ఈ ధాత్రి గోల్డ్ వాడితే ఈ ధాత్రి గోల్డ్ వాడిన తర్వాత నువ్వు రసాయన వ్యవసాయం భూమికి చెయ్యటానికి 100% అవకాశం లేదు, చేయకూడదు. ఇక అందులో ఏం అనుమానం లేదు. అప్పుడు ఈ పురుగు మందుల ప్లేస్లో నీకు భూమిలో వచ్చిన సమస్యల పురుగులను బట్టి మెట్రైజం అనిసిఫోలియే, నోమోరియా రైలీ, తర్వాత బవేరియా, వర్టిసెలం ఇలాంటి, తర్వాత క్యాటసాల్ 200, నెమటోడ్స్ ఇలాంటి మందులు వాడుకోవాలి ఆ పురుగులను కంట్రోల్ చేయడం కోసం. తెగులు మందులు కూడా భూమికి వాడటానికి అవకాశం లేదు. రసాయన తెగులు మందులు మ్యాంకోజెబ్ అంటే, M45 అంటే, తర్వాత ఇంకా ఏ రకాలు తెగులు మందులు కూడా భూమి నుంచి సంక్రమించే తెగుల్ని అరికట్టడం కోసం రెడోమిల్ అంటే ఇలాంటి తెగులు మందులు ఏవి కూడా భూమికి ఇవ్వకూడదు. భూమికి సంబంధించిన తెగులు విల్టు, తర్వాత ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దీన్ని అధిగమించడం కోసం ట్రైకోడర్మా, సూడోమోనాస్, బ్యాసిల్లస్ సబ్టిల్లస్, ఈఎం సొల్యూషను, డీకంపోజర్స్ ఇలాంటి బ్యాక్టీరియా కల్చర్స్ ద్వారానే ఆ తెగుళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి. తర్వాత ఈ ప్రధానంగా ఇవి చేసినప్పటికీ కూడా కొంతమంది ఇవి తెలియక రైతులు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కొత్తగా భూమికి విల్టు తెగులు ఈ సంవత్సరం కొన్ని లక్షల ఎకరాల మిరపకి విల్టు తెగులు వచ్చింది, శనగకు వచ్చింది, తర్వాత వంగకు వచ్చింది. రోజు మనకి స్టిల్ ఈ రోజు కూడా రోజుకి 20-30 మంది రైతులు విల్టు తెగులు గురించి ఫొటోస్ పెడుతున్నారు. జొన్నకు వచ్చింది, మొక్కజొన్నలో విల్టు అంటున్నారు. అన్ని వాతావరణం ఈ సంవత్సరం వాతావరణంలో అన్ని పంటల్లో విల్టు తెగులు వచ్చింది. ఈ విల్టు తెగుల్ని కంట్రోల్ చేయడం కోసం కొంతమంది రైతులు మనకి అనుభవంలో కూడా వచ్చింది. కొంతమంది రైతులు మనకు ఫొటోస్ పెట్టి మేము ఇలా వాడామని బ్లీచింగ్ పౌడరు, హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా భూమికి ఇచ్చామని చెప్పి చాలా మంది కాల్స్ చేసి చెప్పారు. ఇలాంటివి ఏవి కూడా ఈ ధాత్రి గోల్డ్ ఇచ్చిన తర్వాత భూమికి ఇవ్వకూడదు. ఈ బ్లీచింగ్ పౌడర్ను భూమికి ఇస్తే సంవత్సరాల తరబడి దాని ఎఫెక్ట్ భూమిలో ఈ బయోచార్లో నిండిపోయి దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది, తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది, ఇవి రెండు భూమిలో ఉన్న చెడు సూక్ష్మజీవుల్ని చంపుతాయి, మంచి సూక్ష్మజీవులను చంపుతాయి. అసలు భూమిలో సూక్ష్మజీవులు లేకపోతే నువ్వు పండించే పండటం చాలా కష్టమైపోతుంది. తద్వారా నీకు పురుగులు, తెగుళ్ళు ఎక్కువైపోయి పంట నష్టం జరిగింది. అందుకోసం అని ఈ బ్లీచింగ్ పౌడర్ కానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ ఇలాంటి రసాయనాలు భూమికి ఇచ్చే రైతులు కూడా ఈ ధాత్రి గోల్డ్ అనేది వాడకూడదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించండి. తర్వాత మనం సహజంగా ఈ ధాత్రి గోల్డ్కి ఎవరికి సజెస్ట్ చేస్తున్నాము అని అంటే, మన భారతదేశ వ్యాప్తంగా 30% సొంత వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు.
వాళ్ళలో సేంద్రీయ వ్యవసాయం మీద మక్కువ, రసాయన ఎరువులు ఏవి భూమికి వాడకుండా పంటలు పండించుకోవాలి అని అనుకున్న రైతులకు మాత్రమే, సొంత యాజమాన్యం ఉండి సొంతంగా వ్యవసాయం చేసుకునే రైతులకు ఈ ధాత్రి గోల్డ్ సజెస్ట్ చేస్తున్నాం. అందులోనూ సేంద్రీయ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి. తద్వారా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ కలుపు మందులు, పురుగు మందులు వాడరు కాబట్టి సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులు, సొంతంగా తన భూమిని బాగు చేసుకునే రైతులు పాలేకర్ మెథడ్స్ కానీ ఇతర దబోల్కర్ మెథడ్స్ ఇలాంటివి వాడి రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులకు పోకుండా సొంత వ్యవసాయ భూముల్ని సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించే రైతులకు ఈ ధాత్రి గోల్డ్ సజెస్ట్ చేస్తున్నాం. కౌలు రైతులకి ఈ ధాత్రి గోల్డ్ సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే కౌలు రైతు ఈ సంవత్సరం కౌలు చేస్తాడు, నెక్స్ట్ ఇయర్ ఇంకో చేనుకి వెళ్ళిపోతాడు. లేకపోతే ఇతనికి ఇంట్రెస్ట్ ఉన్న ఓనరు, సొంత యజమాని రైతు ఇవ్వకపోవచ్చు, ఇంకొక రైతుకి ఇవ్వచ్చు. తద్వారా ఈ రైతు మంచిగా సేంద్రీయ వ్యవసాయం చేసి ధాత్రి గోల్డ్ వేసి నెక్స్ట్ వచ్చే రైతుకి తెలిసి కూడా అతను కెమికల్ వ్యవసాయం చేసే రైతు ఉంటే ఆ కెమికల్స్ తీసుకొచ్చి అన్ని భూమిలో పోస్తే ఆ భూమి యొక్క సారం కోల్పోయే పరిస్థితి ఉంటుంది, దాని నుంచి దుష్పరిణామాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని కౌలు రైతులకి ఈ ధాత్రి గోల్డ్ అనేది నేను సజెస్ట్ చేయటం లేదు. అలానే సొంత రైతులకు కూడా సేంద్రీయ వ్యవసాయం చేసుకునే రైతులకు మాత్రమే నేను ఈ ధాత్రి గోల్డ్ని సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఇది కొత్త ప్రాజెక్టు, దేశంలో దీని ద్వారా అద్భుత ఫలితాలు సాధిస్తాము. దీని నుంచి వచ్చే చెడు మంచి ఇంతవరకు సమాజంలో రైతులకి ఎక్కువ స్థాయిలో తెలియదు, దాని మీద పెద్ద రీసెర్చ్లు కూడా జరగలేదు. దీనివల్ల మంచి ఫలితాలు ఉండే రీసెర్చ్లు మాత్రమే జరిగినాయి. మనం భారీ స్థాయిలో మార్కెట్లోకి ఈ వస్తువుని తీసుకెళ్ళేటప్పుడు కీడించి మేళించాలి కాబట్టి ఏ రైతులు వాడాలి, ఏ రైతులు వాడకూడదు అనేది మనం డీటెయిల్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ప్రతి రైతు ఫాలో కావాలి. మన నుంచి భూమాతకి ఏ విధమైన తప్పు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సవివరమైన సమాచారాన్ని మీ అందరికీ అందిస్తున్నాను. కాబట్టి రైతు మిత్రులు ఎవరైనా కానీ, తోటి రైతులతోటి కానీ, లేకపోతే డ్వాక్రా సంఘాల ద్వారా కానీ, తర్వాత సేంద్రీయ వ్యవసాయ ప్రచారకులు కానీ ఎవరైనా కానీ ధాత్రి గోల్డ్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే 10 టన్నులకి పేమెంట్ చేయాల్సి వస్తుంది. మీరు పేమెంట్ చేసిన తర్వాత 100 రోజులకి ఇది డీకంపోజింగ్ ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి మీకు డెలివరీ ఇవ్వటం జరుగుతుంది. అడ్వాన్సులు తీసుకోవటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని ఆర్డర్స్ పెట్టుకోండి. జనవరి నుంచి ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది. రైతు మిత్రులకి ధన్యవాదాలు.